అక్కడ ఒక సీన్ మిస్ అయిపోతే మీకు అర్థపోతుంది. సో ఆ ఫీల్ ఖచ్చితంగా నేను తీసుకొచ్చాను. బికాజ్ దట్ వాజ్ మై లాజిక్. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసి సినిమాలు వచ్చి 10 నిమిషాలు బాగలేదంటే వెంటనే ఫార్వర్డ్ చేసే కాలంలో ఉన్నాము. సో యాక్చువల్లీ ఒక ఫస్ట్ 4-5 మినిట్స్‌లోనే కథలోకి వెళ్ళిపోతారు మీరు. ఎక్కడికి లాగ్ ఉండదు. అండ్ కంప్లీట్లీ ఒక ఐ థింక్ 10 మినిట్స్ నో సార్. ఎవ్రీ 10 మినిట్స్ దేర్ ఇస్ ఎ రివీల్. సో యూ విల్ నాట్ గో టు యువర్ ఫోన్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో డెబ్యూ మచ్. సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ అండి. వరలక్ష్మి గారు, ఈ ట్రైలర్ చూస్తుంటే మోర్ ఆఫ్ నాన్ లీనియర్ అండ్ డిఫరెంట్ టైమ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. నాట్ డిఫరెంట్ టైమ్ లైన్. టైమ్ లైన్స్ అంటే ప్రియమణి గారిది కానీ మీది కానీ No, సెపరేట్ no, టైమ్ లైన్స్ same. ఉన్నాయి కదా. There's a children missing thing, and there is also a underlying issue that has been addressed. I mean, I don't want to say more about that because that will come out only in the film. But there are a lot of reveal points and twist points to the whole subject. ఓకే, ఎందుకంటే సాయి మాధవ్ గారు ఇచ్చిన స్టోరీకి మీరు యాడ్ చేసిన పాయింట్స్ ఏంటి? వాట్ ఆర్ ద ట్వీక్స్ యూ డిడ్? No, he gave me the line of the script, and we had heard the script, and we tweaked it in terms of screenplay. The line is his, but the screenplay was changed a bit, and I changed the climax a bit, and I've changed few elements in the film, which I ఈ టైంకి మ్యాచ్ చేసినట్టు కొన్ని విషయాలు తీసుకొచ్చాం. సో దట్. ఓకే, సాయికృష్ణ గారు, ఏంటి మార్చ్ 6th 2 సినిమాలు మీ సినిమాతో మీకే పోటీయా లేదంటే ఒకటే ఏమైనా వెనక్కి వెళ్తుందా? అలా ఏం లేదు, 2 డిఫరెంట్ జోనర్స్. బట్ రిలీజ్ అవుతున్నాయి 2 కూడా? లేదండి, నేను మీకు బై మండే విల్ డేట్. ఓకే, Yeah. ఎందుకంటే ఈటీవీ నుంచి మొన్నే అనుకున్నారు కదా థియేటర్కి ఎక్కువ అవుతున్నాయి, ఓటీటీ తగ్గుతున్నాయి అని చెప్పి. నేను మీకు చెప్పింది మీరు నాకే చెప్తారు వాళ్ళు ఇక్కడ, అది కూడా లేదు ధీరజ్, మండే కల్లా కన్ఫర్మ్ అవుతుంది ధీరజ్. ఓకే, పూజ గారు. యా, హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా ఉంది చూస్తుంటేనే. అయితే ఇందాక ఆల్రెడీ నేను అడగాలనుకున్న క్వశ్చన్ తారక్ గారు అడిగేశారు. బట్ వాట్ ఐ మీన్ టు ఆస్క్ అంటే, ఆవిడ స్టోరీ చెప్పి అంటే ఏ లైన్ మిమ్మల్ని కన్విన్స్ చేశారు, చలో అక్క ప్రొడ్యూస్ చేద్దాము కమ్ అని చెప్పి మీకు ఏ లైన్ చెప్పి కన్విన్స్ చేశారంటే వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సో యాక్చువల్లీ మైక్ కొంచెం. ఆల్రెడీ వాళ్ళు డైరెక్షన్ చేయాలని ఫస్ట్ ప్రొడక్షన్ చేద్దాం డైరెక్షన్ చేద్దామని ఫస్ట్ షీ వాజ్ యాక్చువల్లీ థింకింగ్. దెన్ సడన్లీ షీ సెడ్ నో ఐఎమ్ గోయింగ్ టు డూ బోత్ అండ్ యాక్ట్ ఆల్సో ఇన్ ఇట్ అని చెప్పేశారు. సో దెన్ the story is such that it's a very strong subject. So it's when you watch the film you'll also understand, because like she said there are a lot of plots and twists, so we can't reveal that, but it's an extremely strong subject and I think it's taken very well, and also the way everything is portrayed also is very subtle ga chestunaru. You'll understand when you see the film, but I think overall the line itself is a very sensitive subject, and I think it is something that will really hit that, you know, with any mother, any father, anybody, any woman will actually definitely you know relate to it. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వరలక్ష్మి గారు. మ్యామ్, యాక్చువల్లీ మీరు అనౌన్స్ చేయడానికి కూడా ఒక వీడియో చేశారు, గుర్తుందా? లైక్ యాక్షన్ కెమెరా అని చెప్పి మిమ్మల్ని డ్యూయల్ రోల్గా చేశారు. దట్ వాజ్ లైక్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది రాగానే ఓకే షీఈ్ యాక్టింగ్ అండ్ షీఈ్ డైరెక్టింగ్ అన్న హింట్ అనిపించింది. అయితే ట్రైలర్ చూస్తుంటే నిజంగానే ఈవిడ ఎంత బాగా చేశారా, ఎందుకంటే ఆ ట్రైలర్లోనే చాలా లీడ్స్ ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి, ఇదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అయితే ఏం ప్రామిస్ చేస్తారు తెలుగు ఆడియన్స్? కిందకి చాలా ఎమోషనల్ అయిపోయారు, అన్నీ మీరే అంతా మీరే చేశారని అన్నారు కదా. విత్ దిస్ ఫిలిం వాట్ యూ వాంట్ టు టెల్ టు ద ఆడియన్స్, అండ్ ఎలాంటి ఒక ట్రీట్ ఇవ్వబోతున్నారు ఫర్ ద ఆడియన్స్ అంటే వాట్ యూ విల్ సే? Like I said, I will not let you all down. That is my main thing, because నాకు అంటే I respect my craft a lot, and దానికిన్నా పైన I respect the people who love me, you know. ఇప్పుడు ఇంత లవ్ ఉందంటే బికాస్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ఐ ట్రై టు నాట్ లెట్ దెమ్ డౌన్ ఎనీవేర్, అండ్ అదే మైండ్లో పెట్టేసి ఈ సినిమా చేశాను. ఎవరిని వాళ్ళ సినిమా వస్తే దానికి ఒక పేసా వసూలు రావాలి. మేము సినిమా వెళ్తున్నామంటే అది ఒక ఫీల్ రావాలి, ఆ పేసా వసూలు రావాలి. బికాజ్ మనకు కూడా సినిమా వెళ్ళేటప్పుడు అప్పుడే అట్లనే వెళ్తాం మేము. ఒక సినిమాకి వెళ్తే ఏంట్రా ఇదే అది ఫీల్ అవ్వకుండా అది ఖచ్చితంగా ఉంటుంది. నౌ the level of success is definitely not in our hands, right? We can all wish and hope. I always believe in that. I said we have to give something 100%. అది ఏమొస్తుంది అనేది మన చేతిలో కాదు. బట్ ఎందుకు నేను ఇంత లవ్ ఇస్తానంటే బికాస్ అంత ప్రేమ ఆల్రెడీ ఇచ్చినారు. సో ఐ నో దట్ దే విల్ డెఫినెట్లీ సపోర్ట్ this journey of mine. That is what, and it's a very strong female subject, which is why I wanted to say this is what I want to tell people, and you know, change. I said bring the change. Yeah. Even your look is also చాలా బాగుంది. Thank you. హెయిర్ స్టైల్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ అటైర్ చాలా కొత్తగా ఉంది. Thank you.
మ్యామ్ ఇప్పుడు వరలక్ష్మి మీరు గారు. మాట్లాడుతూ టాలీవుడ్ నుంచి అంటే ముఖ్యంగా ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చింది, అందుకే ఇక్కడ చేస్తున్నా అని చెప్తున్నారు కదా. సో అంటే తమిళ ఇండస్ట్రీలో కూడా ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ నుంచి వచ్చారు. మూవీ అక్కడ చేయకుండా టాలీవుడ్ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఇప్పుడే కదా చెప్పాను. అదేనండి, అంటే సపోర్ట్. I think sometimes the love you get is much more in a particular place, and I respect that. ఇప్పుడు నేను పూర్తిగా హైదరాబాద్ అమ్మాయి అయిపోయాను. ఎవరో పిలిచి I said I've completely become, I've shifted here, I live here, my work is here, and this film actually is shot for here. So it was shot in Telugu. So the point is that I've embraced the Telugu people as my people, and I feel I've become a Telugu woman myself. So even though my language is not strong, but I feel that I'll still get better and better, and I think that ఇదే నా ఇప్పుడు ఇది నా ఏంటి చెప్తే నా మదర్ ల్యాండ్ అయిపోయింది నాకు. ఐ థింక్ సో. యా. వరలక్ష్మి గారు, సాయి గారు వరలక్ష్మి సార్. వరలక్ష్మి గారు, ఆ. ఈ మిస్సింగ్ అనేది యాక్చువల్గా నాట్ ఓన్లీ హైదరాబాద్ ఆర్ సమ్ విజయవాడ ఆర్ చెన్నై, ఇది ఇండియా వైడ్గా ఉన్న ఇదండి. ఆల్ ఓవర్ అంటే ఉమెన్ ట్రాఫికింగ్ అనేది, చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంది. రీసెంట్గా కూడా మనకు న్యూస్ వచ్చింది, ఢిల్లీలో కూడా చాలా. సో అంటే దీని మీద ఏమైనా రీసెర్చ్ చేశారా? అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎస్, అదే చెప్పండి. ఇప్పుడు దీంట్లో లైక్ పూజ ఆల్రెడీ సెడ్ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ కంటెంట్ దట్ వీ హెవ్ టచ్డ్. బట్ ఆ సెన్సిటివ్ కంటెంట్ని ఎలా ఒక కమర్షియల్గా, ఒక ఎమోషనల్గా, ఒక థ్రిల్లర్ ఫార్మాట్లో తీసుకువెళ్ళొచ్చు అని చెప్పేసి ట్రై చేస్తున్నాం ఈ సినిమాలో. అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ ప్రిటీ వెల్, బికాస్ ఈ సినిమాని వచ్చి యాక్చువల్లీ ఆల్రెడీ ఒక డిఫరెంట్ ఫోకస్ గ్రూప్ వచ్చి వేసి చూపించాము. ప్రతి ఏజ్ గ్రూప్ వచ్చి కనెక్టెడ్ విత్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ అది జరిగినప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ ద సబ్జెక్ట్ యూ హెవ్ టేకెన్ అండ్ వాట్ యువర్ ట్రైన్. మీరు అడిగారు కదా ఏంటి మెసేజ్ అనేది, ఆ మెసేజ్ ఏంటి అనేది మీరు సినిమా చూస్తేనే అది అర్థమవుతుంది. బట్ ఇట్స్ అ వెరీ, లైక్ షీ సెడ్, ఎవ్రీ ఫాదర్, మదర్, చైల్డ్, ఎనీబడి వాచింగ్ ద ఫిల్మ్ డెఫినెట్గా ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది. బయట వెళ్ళేసరికి అవును నిజంగా మన దేశంలో ఇట్లా ఉందా అని ఒక థాట్ ప్రాసెస్ జరుగుతుంది ఖచ్చితంగా.